నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్టు, చైర్మన్ సీఈఓ పరారీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. నిజంగానే ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్ట్ అయ్యారంటే ఎస్, అరెస్ట్ అయ్యారనే మాటే వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా కూడా ఉంది. అటు సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ న్యూసే తెగ వైరల్ అవుతుంది. అసలు ఎన్టీవీ జర్నలిస్టుల్ని ఎందుకు అరెస్టు చేశారు అనే వివరాల్లోకి గనక వెళితే, తెలంగాణకి సంబంధించిన ఒక మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత మంత్రికి, అలాగే ఒక ఐఏఎస్ అధికారి, లేడీ ఐఏఎస్ అధికారికి మధ్య అక్రమ సంబంధం ఉంది అనే వార్తని ఎన్టీవీలో ప్రసారం చేశారు. దీన్ని ప్రసారం అనాలా, ప్రచారం అనాలా? ఏ పర్సనల్ ఇంట్రెస్టు లేకుండా వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి వీళ్ళు ఎలా ప్రచారం చేస్తారు? టీవీలో ఎలాగా టెలికాస్ట్ చేస్తారు? నిజంగా చూసుకుంటే ఇక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు అని అంటే కనుక వాళ్ళు ప్రసారం చేయాల్సిన అవసరం ఏముంది? ప్రసారం చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇక్కడ మంత్రితోటి నిజంగానే ఐఏఎస్ అధికారికి అక్రమ సంబంధం ఉందనుకోండి, నొప్పి పుట్టాల్సింది ఎవరికి? మంత్రి ఫ్యామిలీ మెంబర్స్కి. లేదా ఈ ఐఏఎస్ ఆఫీసర్కి పెళ్ళి అయి ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్కి నొప్పి పుట్టాలి. వీళ్ళకెందుకు? పర్సనల్ ఇంట్రెస్ట్ కాకపోతే ఏమంటారు దీన్ని? నిజంగా ఇప్పుడు జర్నలిస్టు సంఘాలంతా ఏమంటున్నారంటే, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే యాజమాన్యంతో తేల్చుకోవాలి, జర్నలిస్టులని వెంటనే రిలీజ్ చేయాలి గవర్నమెంట్ అని అంటున్నారు. అలాగే రిలీజ్ చేద్దాం, కాదంటలేదు. కానీ జర్నలిస్టులకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇలాగే కథనాలు రాస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా జర్నలిస్టు సంఘాలు? కానీ వీళ్ళు మాత్రం రాయొచ్చు, వీళ్ళు మాత్రం ప్రసారం చేయొచ్చు. అయితే ఒకవేళ అంటే ఇదివరకు ఇట్లాగా జర్నలిస్టుల చేతుల్లోనూ, బ్యూరో చీఫ్ చేతుల్లోనూ, ఎడిటర్ల చేతుల్లోనూ ఛానల్ లేదు. ఇప్పుడంతా కూడా యాజమాన్యం చేతుల్లో ఉంది. డబ్బులున్న వాళ్ళు, లేకపోతే పొలిటికల్ నాయకుల బినామీలు, రాజకీయ నాయకుల బినామీలు వచ్చి ఛానళ్ళు పెట్టారు కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళంతా నిమిత్త మాత్రులు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. గత 30 ఏళ్ల క్రితమో 25 ఏళ్ల క్రితమో ఎలా ఉండేదంటే, మొత్తం అంతా కూడా ఒక వార్త వేయాలన్నా, ఒక వార్త ఆపాలన్నా కానీ మొత్తం అంతా బ్యూరో చీఫ్లు, లేకపోతే ఆ ఎడిటర్లు, చీఫ్ ఎడిటర్లు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఉండేది. సీఈఓలు, చైర్మన్లు కేవలం వాళ్ళు మార్కెటింగ్ ద్వారా ఎలాగ అడ్వర్టైజ్మెంట్లు సంపాదించుకోవాలి, ఆ సంస్థని ఇంకా ఎలాగ పైకి తీసుకురావాలి, లాభాలు ఎలా పొందాలి, వీటి మీద ఆలోచించేవాళ్ళు. కానీ వార్తల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఈ వార్త వేయాలా వద్దా, ఆపాలా వద్దా అనే విషయాన్ని మొత్తం అంతా బ్యూరో చీఫ్లు, చీఫ్ ఎడిటర్లు వీళ్ళే చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా పరిస్థితి. మొత్తం అంతా సీఈఓల చేతుల్లో ఉంటుంది, మొత్తం అంతా చైర్మన్ల చేతుల్లో ఉంటుంది. ఇలాంటి వార్త, అసలు నిజానికి ఒక మంత్రికి, ఒక ఐఏఎస్ అధికారికి అక్రమ సంబంధం ఉందనే వార్తని ప్రసారం చేయాలా వద్దా అనే విషయాన్ని వాళ్లే కదా చూసుకుంటారు. ఇలాంటి సెన్సేషన్ వార్త అంటే నిజానికి ఇది సెన్సేషన్ వార్త కాదు, ఒక చండాలమైన వార్త, ఒక నీచమైన వార్త. ఇలాంటి వార్తల్ని ఎప్పుడు ప్రసారం చేస్తారంటే, మంత్రికి నిజంగానే ఐఏఎస్ అధికారికి ఒకవేళ అక్రమ సంబంధం ఉందనుకోండి, మంత్రి తరఫు వాళ్ళు, బంధువులో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో, లేకపోతే ఐఏఎస్ అధికారికి సంబంధించిన బంధువులో, ఫ్యామిలీ మెంబర్సో రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తూ ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవటం వల్ల కాపురాలు పాడైపోతున్నాయి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనో, రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితేనో అప్పుడు ప్రసారం చేస్తారు ఇలాంటి వార్తల్ని న్యూస్ ఛానళ్లలో. కానీ వీళ్ళకేదో ఆధారం దొరికింది కదా అని చెప్పేసి మొత్తం వీళ్ళు ఒక కథనాన్ని వండి వార్చి అల్లేసి ప్రసారం చేశారనుకోండి, ఇలాగే తిప్పలబడాల్సి వస్తుంది, ఇలాగే ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. అయితే ఇక్కడ జర్నలిస్టులని అరెస్టు చేయటం తప్పు అని చెప్పేసి జర్నలిస్టుల సంఘాలు మాట్లాడుతున్నాయి. నిజానికి చూస్తే ఇక్కడ జర్నలిస్టులు నిమిత్త మాత్రులే, మొత్తం పెత్తనమంతా ఇప్పుడు సీఈఓలది, చైర్మన్లదే. అయితే జర్నలిస్టుని అరెస్టు చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ వ్యవహారంలోకి బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఎంటర్ అయ్యారు. పండగ పూట జర్నలిస్టులను అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య అని ఆయన మాట్లాడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతల మీద, లేకపోతే హరీష్ రావుకి సంబంధించిన కుటుంబ సభ్యుల మీదో ఇలాంటి అబద్ధపు కథనాల్ని రాస్తేనో, లేకపోతే అసలు బయటకు రాని కథనాల్ని ఎక్కడో కీహోల్ జర్నలిజం లాంటివి చేసి ఇలాంటి కథనాల్ని వండి వార్చి ప్రసారం చేశారనుకోండి, ఆయన యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఎన్ని బూతులు తిడతారు ఆయన పార్టీ వాళ్ళు ఎన్ని బూతులు తిడతారు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడతారు, మీడియా ముందుకు వచ్చి ఇంకెంత రాద్ధాంతం చేస్తారు, మీడియా మీద రాళ్ళేయరా, మొత్తం మీడియా హౌసులు అన్నింటినీ తగలబెట్టే స్థాయికి హరీష్ రావు వెళ్ళరా? ఆయనైతే ఎదుటి వాళ్ళని అనొచ్చు, అంటే యాక్షన్ తీసుకోకూడదు, ఏం జరిగినా సరే చూస్తూ ఊరుకోవాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రెజర్ వచ్చింది. ఈ విషయంలో యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా పెన్ డౌన్ లాంటి కార్యక్రమాలకి పూనుకుంటాము, సహాయ నిరాకరణ కార్యక్రమాల లాంటి వాటికి పూనుకుంటామని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం ఇవ్వటం జరిగిందట.
అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల్ని అరెస్టు చేసిందని మనం వింటున్నాం. అయితే ఫస్ట్ అసలు ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు ఆ యాంకర్ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అంటే వ్యాఖ్యాతగా వ్యవహరించారో, ఎవరైతే దీన్ని మాట్లాడుతూ చెప్పడం అనేది చేస్తారు కదా, ఒక యాంకర్ పార్ట్ అనేది చేస్తారు కదా, ఆ లేడీ యాంకరో మేల్ యాంకరో మొత్తానికి వాళ్ళని కూడా పోలీసులు ఇంటరాగేట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత దీని కథనాన్ని ఎవరు రాశారు, ఎవరు ప్రసారం చేశారు, ఎవరు ఎడిట్ చేశారు, వాళ్ళ దగ్గరికి ఈ కేసు వెళ్ళినట్టు, వాళ్ళని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతోంది. ఆ జర్నలిస్టులు ముగ్గురు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. సో కేసు నడుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళని అరెస్టు చేశారా లేదా, అంటే ఈ చైర్మన్ని సీఈఓని ఇంకా అరెస్ట్ చేశారా లేదా అనే విషయం ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికైతే అందుబాటులో లేదు. వాళ్ళు పరారీలో ఉన్నట్టు మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి చూసుకుంటే ఇలాంటి అంటే జర్నలిజంలోకి లేదా మీడియాలోకి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దాపురిస్తూ ఉంటాయి. డబ్బులు ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ బినామీలు, రాజకీయ పలుకుబడితోటి పైకి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీడియా ఫీల్డ్లోకి వచ్చినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. నాకు మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. అంటే నేను ఇందాక అన్నాను కదా, గతంలో మీడియా వేరుగా పనిచేసేది, ఇప్పుడు అంతా పరిస్థితులు మారిపోయాయి అని చెప్పేసి. గతంలో ఎలా ఉండేదని చెప్పేసి నేను మీకు ఆ నలుగురు సినిమాకి సంబంధించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందులో రాజేంద్ర ప్రసాద్ చీఫ్ ఎడిటర్గా పనిచేస్తాడు. సో ఆ చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉంటుందో, మీడియా కంపెనీ ఉంటుందో, దాంట్లో అసభ్యకరమైన అశ్లీలకరమైన కొన్ని ఫొటోస్ని, అంటే మోడల్స్కి సంబంధించి, లేడీ మోడల్స్కి సంబంధించి కొన్ని ఫోటోల్ని, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న కొన్ని మోడల్స్కి సంబంధించిన ఫొటోస్ని ప్రచురించమని, ఆ ఎలక్ట్రానిక్ మీడియా కాదు, అది ప్రింట్ మీడియా, దాంట్లో ప్రచురించమని చెప్పేసి ఆ కంపెనీ సీఈఓ ఆర్డర్ వేస్తే రాజేంద్ర ప్రసాద్ రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అలాంటి పిచ్చి పిచ్చి పనులే ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కొడుకు చేస్తూ పోలీసులకు దొరికిపోతే మీరు వేయొద్దన్నది ఎందుకా అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది. విలువలు అనేవి కంపల్సరీగా మనం పాటించి తీరాలి. ఎందుకంటే మనల్ని చూసి సమాజం ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనం ఏ పనులు చేస్తామో సమాజం కూడా దానికి అంటే ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మీరు చెప్పిన విషయాన్ని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను అని చెప్పేసి ఆ కంపెనీ సీఈఓ వచ్చి క్షమాపణ చెప్పి రాజేంద్ర ప్రసాద్ని మళ్ళీ పనిలోకి తీసుకువెళ్తాడు. సో ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి మీడియాని ఊరికే అనలేదు. కానీ ఫోర్త్ ఎస్టేటే ఇట్లాగా పుచ్చిపోతూ బుగిరిపోతూ ఉంటే ఎలా? ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు, పనికిమాలిన రాతలు, ఎవరికి ఉపయోగపడని రాతలు రాసి సమస్యల్ని కొని తెచ్చుకొని సమాజంలో పలుచనైపోతే ఎలాగా అని చెప్పేసి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మీడియాలో వాళ్ళని అరెస్ట్ చేశారు, మహా అయితే వార్నింగ్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఒక కేసు పెట్టి దాని ఏమంటారు పరువు నష్ట దావా వేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇవాళ ఇలాగే వదిలేస్తే రేపు ఇంకొకళ్ళ మీద రాస్తారు. సో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా సివియర్ యాక్షనే తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. మరి జర్నలిజంలో ఉన్న జర్నలిస్టుల మీదకి ఇలా అరెస్టులు చేయటం దాన్ని ఎలా చూస్తారు? అరెస్టులు చేయొచ్చు అంటారా? అరెస్టులు చేయకూడదంటారా? అరెస్టు చేయటం సబబు అనుకుంటున్నారా? అరెస్టు చేయటం తప్పు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే జర్నలిస్టులు కూడా ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయటం పట్ల మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.